నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం గోవింద గోవింద. మనకు అందించిన వారు విఎస్ రాజమౌళి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పరమాత్ముని అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. గోవింద గోవిందయని పిలువరే అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు. అన్నమయ్య గోవిందనామం భక్తులకు అత్యంత ముక్తి ప్రధానమైనది, నిత్య స్మరణీయమైనది. తనను విశ్వసించిన వారికి, పూజించిన వారికి అభయమిచ్చేది గోవిందనామం. భూమిపై దుర్జనులను శిక్షించి సజ్జనులకు ఆనందాన్ని కలిగించేవాడు భగవంతుడు. ఆయన కనిపించలేదని భగవంతుడు లేడు అనుకోవడం అజ్ఞానం. ఆయన అనుక్షణం భక్తుల వెన్నంటే ఉంటాడు, ఆపదలో ఆదుకుంటాడు. ఆపత్కాలంలో ఆర్తిగా పిలిస్తే అభయమిచ్చి ఆదుకుంటాడు. దీనికి ఉదాహరణ ద్రౌపది, గజేంద్రుడు, కుచేలుడు, ఇంకా ఎందరో. ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. జీవితం సుఖదుఖాల సమన్వయం. వాటి నుంచి కాపాడు ఇది గోవిందనామస్మరణే అని అల్వార్ల మాట. గోవిందుణ్ణి ఆశ్రయించిన వారి కామితార్థాలు నెరవేరుతాయని, అంతుపట్టని ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆ స్వామిని శరణు వేడాలని వైష్ణవ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. మనసును, దృష్టిని స్వామివారిపై లగ్నం చేసి బుద్ధిని సక్రమ మార్గంలో పెడితే ఆయన అభయం, అనుగ్రహం పొందగలం. వాటన్నింటికీ దోహదం చేసేది గోవిందుడి నామం. దైవ గుణాలు కలిగిన వారు స్వామివారికి అత్యంత సన్నిహితులవుతారు. భయరాహిత్యం, అహింస, సత్యం, త్యాగం, భూతదయ, విషయలోలత్వం లేకపోవడం, ఓర్పు, పరోపకారం వంటి 26 సద్గుణాలే దైవానికి చేరువ చేస్తాయని, వాటన్నింటినీ సాకారం చేసేది ఒక్క గోవిందనామ స్మరణే అని పురాణాల వల్ల తెలుస్తూ ఉంది. పాపులు, మూఢులు, నరాధములు, మాయామోహంలో చిక్కుకున్నవారు, అసుర స్వభావంతో అందులైన అవివేకులు ఆ పరాత్పరుడి ఉనికిని సందేహిస్తారు. వారి సందేహాలను నివృత్తి చేసేది గోవిందుడు దివ్య మంగళ స్వరూపమే. ఆ స్వరూపాన్ని దర్శించినప్పుడు, ఆ దివ్య మంగళ రూపాన్ని కన్నులారా వీక్షించినప్పుడు పరిశీలిస్తే స్వామివారి కన్నులలో మనపై కురిసే అనుగ్రహం కనిపిస్తుంది. ఆయన కుడి చేయి అభయముద్రలో గోచరిస్తుంది. అది దిగువకు చూపిస్తుందంటే తన పాదాలను ఆశ్రయించమని, శరణు వేడమని తెలియజేస్తుంది. సజ్జనుల పాలిట ఆయన అభయప్రదాత, మంగళకరమైన చూపులు కలవాడు ఆ భగవానుడు. తన చల్లని చూపులతో భక్తుల సకల తాపత్రయాలను చల్లార్చి మనసుకు శాంతిని చేకూరుస్తాడు. ఆ గోవిందుడి మంగళ దృష్టి మాత్రంతోనే సకల పాపాలు నశిస్తాయి, సకల సంశయాలు, సంకటాలు సమసిపోతాయి, మనోల్లాసం, ఆత్మస్థైర్యం చేకూరుతాయి. ఆయన శుభకరుడు. భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఆత్మజ్ఞానం ఆవశ్యకం. దాన్ని కలిగించేది గోవిందనామస్మరణ మాత్రమే. భగవంతుడు మనిషి అజ్ఞానానికి నవ్వుకునే సందర్భం గురించి రామకృష్ణ పరమహంస తరచూ తన శిష్యులకు ఒక కథ చెబుతూ ఉండేవారు. అన్నదమ్ములు భూమిని పంచుకొని, ఇదిగో ఈ భాగం నాది, అటువైపు ఉన్నది నీది అనుకుంటారు. వారి తండ్రి, తాతలు గతంలో అదే మాట అనుకుని ఉంటారు. వారంతా పోయారు. ఇప్పుడు వీళ్ళు అదే అంటున్నారు. రేపు ఈ సోదరులు ఉండరు. అయినా భూమి తమదనే భ్రమలో, మాయలో, అజ్ఞానంలో బతుకుతున్నారని భగవంతుడు నవ్వుకుంటాడట. కానీ ఒక్క గోవిందనామ స్మరణతోనే ఇలాంటి తాపత్రయాలన్నీ వదిలిపోతాయన్నది పౌరాణికులు చెప్పే మాట. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.